భారత్ ఉగ్రవాదంపై పోరు చేస్తుంటే పాకిస్తాన్ ఏమో భారత్ పైనే యుద్ధానికి దిగుతోంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడినట్టుగా కనిపిస్తోంది. ఆ దేశానికి తక్షణమే బిలియన్ డాలర్ల బాయిలెట్ను చెల్లించడానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి ఒప్పుకుంది. ఆ డబ్బును వాళ్ళు టెర్రరిజాన్ని సపోర్ట్ చేసేందుకే వాడతారని భారత్ ఒక పక్క ఎంతగా చెబుతున్నప్పటికీ పాకిస్తాన్కు రుణాన్ని మంజూరు చేసింది ఐఎంఎఫ్. అయితే అసలు ఈ ఐఎంఎఫ్ అంటే ఏంటి? ఎందుకు రుణాలు ఇస్తుంది? దీనికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అన్న విషయాలు ఒక్కసారి చూద్దాం. ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇందులో దాదాపుగా 191 దేశాలు సభ్యులుగా ఉంటాయి. సభ్య దేశాలన్నీ కూడా స్థిరమైన వృద్ధి, శ్రేయస్సును సాధించడంలో సహాయం చేస్తూ ఉంటుంది. ఇదే ఐఎంఎఫ్ ప్రధాన ఎజెండా అని చెప్పుకోవచ్చు. ఇక ఉత్పాదక సామర్థ్యం, ఉద్యోగ సృష్టి, ఆర్థిక శ్రేయస్సుకు అవసరమైన ఆర్థిక స్థిరత్వం, ద్రవ్య సహకారాన్ని ప్రోత్సహించే ఆర్థిక విధానాలలో సభ్య దేశాలకు ఈ ఐఎంఎఫ్ మద్దతిస్తూ ఉంటుంది. దీనికి ప్రధానంగా 3 లక్ష్యాలున్నాయని మనం చెప్పుకోవచ్చు. అది 1, అంతర్జాతీయ ద్రవ్య సహకారాన్ని ప్రోత్సహించటం. ఇక 2, వాణిజ్యం, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించటం. 3వది, శ్రేయస్సుకు హాని కలిగించే విధానాలను అడ్డుకోవటం. ఈ ఐఎంఎఫ్కి డబ్బు ఎక్కడి నుంచి వస్తున్నది చూస్తే ఈ సంస్థ దాని సభ్య దేశాల నుండి వారి సామర్థ్యానికి అనుగుణంగా నిర్ణీత రుసుమును వసూలు చేస్తుంది. దీన్నే కోటా అంటారు. సామర్థ్యం అంటే దేశ ఆర్థిక పరిస్థితి, జీడిపి, విదేశీ వాణిజ్యం ఇలా మొదలైనవి ఉంటాయి. వీటి ఆధారంగానే కోటా అనేది నిర్ణయిస్తారు. సభ్యత్వం తీసుకునేటప్పుడే ఆ దేశం ఈ కోటా మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇదే ఐఎంఎఫ్కి ప్రధాన నిధుల వనరని చెప్పాలి. ఇది కాకుండా రుణాలపై వచ్చే వడ్డీ కూడా నిధులుగా సమకూర్చుకుంటుంది. అవసరమైతే నిధుల సేకరణకు మరికొన్ని చర్యలు కూడా తీసుకుంటూ ఉంటుంది. అంటే ఉదాహరణకు ఐఎంఎఫ్ కూడా రుణాలు తీసుకోవచ్చు. ఇది అమెరికా, జపాన్, జర్మనీతో సహా కనీసం 3 డజన్ల అభివృద్ధి చెందిన దేశాల నుండి కొంత రుణాన్ని తీసుకుంటూ ఉంటుంది. దీన్ని న్యూ అరేంజ్మెంట్స్ టు బారో, నాప్ అంటారు. ఇదే కాకుండా అవసరమైనప్పుడల్లా సభ్య దేశాల నుండి రుణాలు కూడా తీసుకుంటుంది. దీన్ని ద్వైపాక్షిక రుణ ఒప్పందాలు అని అనొచ్చు. ఐఎంఎఫ్ ఎలా పనిచేస్తుంది అన్నది చూస్తే సభ్య దేశాల ఆర్థిక వ్యవస్థపై ఈ ఐఎంఎఫ్ నిఘా ఉంచుతుంది. అలాగే క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేస్తూనే ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం సభ్య దేశాల ఆర్థిక స్థితిపై ఒక నివేదికను కూడా విడుదల చేస్తుంది. దేశం కొత్త సంక్షోభంలో పడకుండా చూసుకోవటానికి, ఆర్థిక విధి విధానాలను బలోపేతం చేయటానికి ఈ ఐఎంఎఫ్ సూచనలు కూడా ఇస్తూ ఉంటుంది. ఇక రుణం ఇవ్వటానికి నిబంధనలు, షరతులు అనేవి ఎలా ఉంటాయి అంటే రుణాలు ఇచ్చే సమయంలో కొన్నిసార్లు కఠినమైన షరతులను కూడా విధిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, పన్ను వ్యవస్థను తిరస్కరించటం, సబ్సిడీలను తగ్గించటం, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించటం ఇలాంటి కఠినమైన నిబంధనలు కూడా చేస్తుంది. షరతులు నెరవేర్చకపోతే ఈ సభ్య దేశాలు ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్న నిబంధన కూడా ఉంచింది. ఇక సంక్షోభంలో ఉన్న దేశాలకు ఈ ఐఎంఎఫ్ ప్రధానంగా 3 ఫార్మాట్లలో రుణాలిస్తుంది. అవి ఎలా అంటే ర్యాపిడ్ ఫైనాన్సింగ్ అరేంజ్మెంట్, ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ, స్టాండ్ బై అరేంజ్మెంట్లు. శిక్షణ, సాంకేతిక సహాయాన్ని కూడా అప్పుడప్పుడు అందిస్తూ ఉంటుంది. ఈ సంస్థ సభ్య దేశాల ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి నివేదికలు, సూచనలు ఇవ్వటమే కాకుండా ఆ నివేదికలను అమలు చేయడానికి వివిధ మార్గాలను కూడా చెబుతూ ఉంటుంది. సభ్య దేశాల అధికారులకు శిక్షణ కూడా ఇస్తూ ఉంటుంది. ఈ శిక్షణ ప్రధానంగా బ్యాంకింగ్ వ్యవస్థలో మెరుగుదల, పన్నుల మెరుగుదల, క్రమం తప్పకుండా డేటాను సేకరించటం, వాటి ఆధారంగా మెరుగుదలలు చేయటం వంటి ఇలాంటి అంశాలపై దృష్టి పెడుతూ ఉంటుంది. వారు ఆర్థిక సుడిగుండం నుంచి వీలైనంత త్వరగా బయట పడగలిగేలా ఇది సాంకేతిక సహాయాన్ని కూడా అందిస్తుంది. వీటన్నింటినీ నిర్వహించడానికి ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్, ఐక్యరాజ్య సమితి ఇలాంటి సంస్థల నుండి కూడా సహాయం తీసుకుంటూ ఉంటుంది. ఎక్కువ రుణాలు తీసుకున్న దేశాలేవో మనం ఒక్కసారి చూస్తే వాస్తవానికి ఐఎంఎఫ్ దాని సభ్య దేశాలకు దాని సొంత నిబంధనలు, షరతుల ప్రకారం అవసరమైనప్పుడు రుణాలు ఇస్తూనే ఉంటుంది. ఈ జాబితాలో కొన్ని ప్రధానమైన పెద్ద రుణగ్రస్తులైన దేశాలు అర్జెంటీనా, ఉక్రెయిన్, ఈజిప్ట్, పాకిస్తాన్, ఈక్వెడార్, కొలంబియా, అంగోలా, కెన్యా, బంగ్లాదేశ్ ఇలా మొదలైన దేశాలున్నాయి. తాజా నివేదిక ప్రకారం ఈ దేశాలలో అర్జెంటీనా అత్యధికంగా
అంటే 40.9 బిలియన్ డాలర్ల రుణం తీసుకోగా బంగ్లాదేశ్ అతి తక్కువగా 2.69 బిలియన్ డాలర్ల రుణం తీసుకుంది. ఇక రష్యాతో యుద్ధంలో అతలాకుతలమైన ఉక్రెయిన్ 14.6 బిలియన్ డాలర్ల రుణం తీసుకుంది. ఇప్పుడు పాకిస్తాన్ 8.3 బిలియన్ డాలర్ల రుణం తీసుకొని ఎక్కువ రుణం తీసుకున్న దేశాల జాబితాలో 4వ స్థానంలో ఉంది.